ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండూరు మండలం కృష్ణరావుపాలెం కేసీఆర్ తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు, వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట, నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు, వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్స్, కరెంటు తీగలు తెగిపడితే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. ఎడతెరిపిలేని వర్షానికి ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సమీపంలోని గుడిలోకి వర్షపు నీరు చేరింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు గన్నవరం పూర్తిగా నీట మునిగింది. పలు పొలాలు, ప్రైవేటు వెంచర్లు, కాలనీలు, పల్లపు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోనూ జోరు వానలు పడుతోంది. కోనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. 4 మండలాల్లో సుమారుగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రామన్నపేట రోడ్డులోని జీడీఎంఎం కాలేజీ దగ్గర పాపరాయి కట్ట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.